అంతా శుభం జరగాలని మనమంతా కూడా ఈరోజు ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని జరిపించుకుంటున్నాము భక్తుల సమక్షంలో. కావున కొద్ది క్షణాలలో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. భక్తవాసులందరూ కూడా త్వరగా వచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని కళ్యాణానంతరం దేవీం అజమనేంద్రేవాం వెలిగించమన్నారు అంటే శ్రీగురుభ్యో నమః. అందరూ కూడా మంగళాత్రి వెలిగించండి అయ్యా, వెలిగించండి, తర్వాత మళ్ళీ వెలిగించుకుందాము. శ్రీగురుభ్యో నమః. దేవీం అజమనేంద్రేవాం తాం విశ్వరూపాక్షో వందే సాం దేహమో జంధ్యానాదే స్నానపుస్తదైదాం ఐమహోత్తస్సన్మోత్తరస్తం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణానాం అత్యంతానుకూల్యతావసిద్ధిరస్తు తథాస్తు. అయ్యా, ఇక్కడ కూర్చున్నటువంటి విశేషం ఏంటంటే మనం అందరం కూడా మనస్సుని స్వామి మీద లగ్నం చేసిన ఒక్కసారి మీ మనస్సులో మీ తల్లి తండ్రి గురువు దైవాన్ని, తల్లి తండ్రి అన్నారు, తర్వాత గురువు, తర్వాత దైవం, నాలుగో వాడు దైవం. కాబట్టి ముందు మీ తండ్రిని తల్లిని ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకోండి, మీ గురువు గారిని ధ్యానం చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి అక్షంతలు స్వామి మీద వేసి నమస్కారం చేసుకోండి. దేవీం రాజమనేంద్రదేవారాం స్వామివారికి పూర్తి పెట్టండి, అమ్మవారికి పెట్టండి. నమస్కారం చేసుకోండి.
తర్వాత విద్య, ఉద్యోగం, వ్యాపారం ఏ విధమైనటువంటి కోరికతో కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా ఏ కోరికలతో కోరుకుంటారో ఆ కోరికతో కోరుకొని చక్కగా మంగళసూత్రానికి నమస్కారం చేసుకున్నాయా. అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, వివాహం కావాల్సిన వాళ్ళు ఉన్నత ఉద్యోగం గురించి కూడా నమస్కారం చేసుకోవచ్చు, సంతానం గురించి కూడా నమస్కారం చేసుకోవచ్చమ్మా. అన్ని విధాలుగా అన్ని కోరికలు నెరవేరేటువంటి ఆ యొక్క మంగళసూత్రానికి అందరూ కూడా నమస్కారం చేసుకున్నాయా. ఒకసారి బలో గౌరీ మాతాకి, బలో శ్రీ మహాలక్ష్మి వారికి. ఈ యొక్క కళ్యాణంలో భాగంగా మంగళసూత్రాన్ని మనకు ప్రసాదించినటువంటి వాళ్ళు శ్యామ్ సుందర్, సుకన్య దంపతులు. వాళ్ళ అబ్బాయి తరఫున, కోడల తరఫున కూడా, వాళ్ళ అమ్మాయి తరఫున, అల్లుడి తరఫున కూడా ఈరోజు మంగళసూత్రాన్ని మన స్వామి గారికి సమర్పణ చేసుకున్నారు. వాళ్ళు వచ్చే మంగళవారం విదేశీయానం చక్కగా అమెరికా వెళ్తున్నారు. వాళ్ళకి అమెరికా ప్రయాణం